సో ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే చాలామంది ఏంటంటే కొంతమంది ఆడవాళ్ళు అమ్మాయిలే కావచ్చు ఏంటంటే మేము దేవతలం మేము నాగకన్యలం మాకు దేవత పూనుతుంది అని చెప్పేసి కొంతమంది వీడియోలు చేస్తున్నారు, వైరల్ అవుతున్నారు. వాళ్ళ గురించి అసలు నిజాలు ఏంటి అనేది కూడా మనకు తెలియదు. మరి నిజంగానే వాళ్ళ మీదకి దేవుడు పూనుతున్నారా, వాళ్ళకి నిజంగానే దేవుడు కనిపిస్తున్నారా, అసలు ఏం జరుగుతుంది, ఇలాంటివి అసలు నిజంగా ఉంటాయా అనే అంశం కూడా చాలామందిలో ఒక చర్చ అయితే వస్తుంది. అయితే దీనికి సంబంధించి నాకు కూడా చాలా విషయాలు తెలియదు. సో మనకి తెలియజేయడానికి నాకు కూడా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. సో వాటన్నిటిని నివృత్తి చేసుకోవడానికి ఈరోజు నేనైతే మన గురుగారిని పిలిచాను. ఎప్పుడు మనతో పాటు అంటే చాలా వరకు చాలా ఆన్సర్స్ చాలా ఈజీగా చెప్తారనమాట. వారే మన సీతమ్మ కొడుకు లక్ష్మీ నరసింహ బిడ్డ బ్రహ్మశ్రీ రాఘవ సతీష్ శర్మ గురూజీ గారు. నమస్కారం గురూజీ గారు. శుభాశీస్సులమ్మా. గురుగారు నాకు చాలా డౌట్లు ఉన్నాయి గురుగారు. అంటే ఈ మధ్యకాలంలో నేను యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఏమొస్తున్నాయంటే నేను నాగకన్యని, గత జన్మలో నేను నాగకన్యని, ఇప్పుడు మాత్రం ఒక కార్యం కోసం నేను పుట్టిన, నా గత జన్మలో నాకు ఒక అంటే భర్త ఉన్నాడు, పెళ్లి చేసి ఆ కార్యం చేసేయచ్చుగా. ఒక కార్యం కోసం పుట్టాను అంటే, కార్యం అంటే మన మాండలికం, మన భాషలో ఏంటంటే శోభనం. ఆ శోభనం డైరెక్ట్గా చేయలేం కాబట్టి పెళ్లి చేసి పంపించేయచ్చు కదమ్మా. మళ్ళీ వేరే ఎందుకు అంటే తను చెప్పేది ఏంటంటే నేను ఒక అంటే లోక కళ్యాణార్థం ఒక కార్యం కోసం పుట్టాను. లోక కళ్యాణం కోసం శ్రీనివాసుడు ఉన్నాడమ్మా తిరుమల కొండ మీద. అందరికీ సంబంధించిన ఆశీర్వచనం ఇచ్చి అన్ని రూపాల్లోనూ కాపాడడానికి ఆయన ఉన్నాడు. తర్వాత ఇంకోటి ఏంటంటే తను చెప్పేది ఏంటంటే గత జన్మలో నేను నాగకన్యని, నాకప్పుడు నాగరాజు కూడా ఉన్నాడు అంటే ఆ హస్బెండ్ లాగా ఆయన కూడా ఇప్పుడు పుట్టాడు. ఆయనతో పాటు ఇప్పుడు ఆమె వీడియోలు కూడా చేస్తుంది. దీన్ని ఏమంటారు మరి? అది అసలు సాధ్యమా? అసలు నాగదేవత నాగకన్య ఈ జన్మలో దేకలేకపోతున్నాం, ఈ జన్మలో ఏడవలేకపోతున్నాం, గత జన్మలో గురించి మాట్లాడడం ఎంత హాస్యాస్పదంగా ఉందమ్మా. ఇప్పుడు నేను ఒకటి మాట్లాడతాను, గత జన్మ నుంచి ఈ జన్మకు వచ్చేటప్పుడు ఆ గత జన్మ నుంచి మిగతా ఎందుకు ట్రాన్స్ఫర్ అవ్వలేదు? ఇప్పుడు ఒక ఇంట్లో నుంచి ఇంకో ఇంట్లోకి వెళ్ళినప్పుడు మొత్తం షిఫ్ట్ అవుతాంగా. మరి ఆ జన్మలో ఉన్న ఆస్తిపాస్తులు, బంగారాలు, వజ్రాలు అది నాగజన్మ అన్నప్పుడు నేను ఇక్కడ ఎద్దేవా చేయడం కాదు. నువ్వు గత జన్మలో నాగదేవత అయితే ఈ జన్మలో ఎందుకు అలా పుట్టావు? ఈ జన్మలో కూడా మంచి అద్భుతమైన స్థానంలో పుట్టాలి కదా. అంటే ఆమె పాముగా మారిపోద్ది అంటే ప్రతి పౌర్ణమికి తన సేమ్ ఇప్పుడు పాముకి ఏదైతే అవుతుందో స్కిన్ మనకి అది ఆ సేమ్ అలానే తన స్కిన్ కూడా పోతుందండి. దాందే ఉందమ్మా. మన అదే దిక్కుమాలి క్రీములన్నీ రాసుకుంటే పాము పొరల్లాగా ఇలా బయటకు వస్తాయి. దానికి ఏమైనా పెద్ద ఆశ్చర్యమా? అంటే ఆమెకి పౌర్ణమి రోజు మాత్రమే అవుతుంది. ఫేషియల్ ఏమన్నా పౌర్ణమి నాడే చేస్తుందేమో. కావాలంటే వచ్చి చూడండి, కావాలంటే మీరు టెస్ట్ చేసుకోండి అని కూడా. ఇవన్నీ ఉత్తమ మాటలమ్మా, ఇవన్నీ ఉత్తమ మాటలే. ఇందులో నిజాయితీ సరే. ఆమె నాగదేవతగా వచ్చింది కదా పౌర్ణమి. మరి ఆ ఊర్లో డబ్బుకి లోటయ్యి, తిండికి లోటయ్యి, కష్టాల పాలయ్యి, ఆరోగ్యాలు ఇదయ్యి వీళ్ళందరినీ శుభ్రంగా సిరి సంపదలతో సంపన్నులు చేయమను. ఆమెకి ఏమి పని చేయట్లేదు అంటే ఎవరు అడ్డుకుంటున్నారంట. ఎవరో అడ్డుకునేది? ఈ పిచ్చి మాటలు మాట్లాడడానికా? ఏమ్మా మనం చూసి అదే ఏదో అంటారమ్మా, వినేవాడు చెవిటోడైతే చెప్పేవాడు కూడా మూగోడు కూడా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడానని అంటాట. అట్టా ఉంది నువ్వు చెప్పేది. ఏదైనా సరే కోస్తే నెత్తురు ఎర్రగానే ఉంటుంది. పౌర్ణమి నాడు బ్లూ, కార్తీక పౌర్ణమి నాడు గ్రీన్, ముక్కోటి ఏకాదశి నాడు వైట్, ఇలా ఉండదమ్మా. ఇటువంటి పిచ్చి పిచ్చి మాటల్ని పబ్లిక్లోకి తీసుకొచ్చి ఎందుకు మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియాలి. అయితే పౌర్ణమి రోజు ఆమెకి కుబుసం అంటే స్కిన్ అట్లా ఊడిపోవడం, అమావాస్య రోజు ఏమో తనకి అసలు ఏం చేయాలనుకున్నా చేయలేకపోవడం, ఒళ్ళంతా మొత్తం ఎవరు ఆపుతున్నట్టు పెయిన్స్ అన్నీ వస్తూ ఉంటాయంట. ఎర్రగడ్డలోనే ఉందమ్మా ఆసుపత్రి. అలాంటి టెస్ట్లు కూడా చేశారంటే కానీ ఆ టెస్ట్ ఇంకా వివరాలు బయటికి రాలేదంట. గుడ్డు ఏమీ లేదు అక్కడ. షీఈస్ ఏ కంప్లీట్ నార్మల్ హ్యూమన్. షీఈస్ కంప్లీట్లీ ఏ పర్ఫెక్ట్ హ్యూమన్, అంతే. ఎవరి దగ్గర ఉంటాం? నిజంగా భగవంతుడు ఉన్నాడు. అలా ఆ రకంగా వచ్చేటటువంటి సిచ్యువేషన్లు ఉన్నాయి. అలా వచ్చి మంచి చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఎంతోమంది విపరీతమైనటువంటి ప్రాచుర్యం కూడా ఉంది దీనికి. కాకపోతే నేను మనిషిని అయినా అలా కుబుసం విడుస్తాను. ఇవన్నీ పున్నమి నాగు సినిమాలో చిరంజీవి గారు చూపించారు, మళ్ళీ ఇప్పుడు ఇవి చూపిస్తోందేమో, అంతే. గురుగారు నాకు ఇక్కడ అర్థం కాని విషయం అంటే ఈమె ఇలా మాట్లాడుతుందంటే ఆమెతో పాటు ఇంకొక వ్యక్తి కూడా తను కూర్చొని గత జన్మలో తను నా బాయ్ ఫ్రెండ్ అట్లా పెడుతున్నారు తమ్నెల్స్ కూడా. గత జన్మలో ఇతను అంటే ఆమె బాయ్ ఫ్రెండ్. అతను చూస్తేనేమో అతను ముసలి అతను లాగా ఉన్నాడు. అతను చూస్తే అతను వాళ్ళకొకళ్ళకొకళ్ళు నచ్చిన తర్వాత ఒకళ్ళు కలిసి ఉందాము అనుకున్న తర్వాత ఒకళ్ళ మీద ఒకళ్ళకి ప్రేమ ఉన్న తర్వాత ఆపగలిగేది ఎవరమ్మా?
దానికి ఇదంతా దేవుడి పేరు చెప్పడం ఎందుకు మరి? మరి ఇంకో రాళ్ళేసి కొడతారమ్మా. నీ వయసు ఏంటి, ఆ పసిపిల్లని పట్టుకొని నువ్వు చేసే పనులు ఏంటంటే రాళ్ళేసి కొడతారు. ఇప్పుడు కొట్టకూడదు, ఏం చేయాలి? ఇంతే. అంటే వాళ్ళు చెప్పే స్టోరీ ఏంటంటే, ఆ అమ్మాయి చెప్పే వర్షన్ ఏంటంటే, నేను పుట్టినాక నేను చాలా వరకు వెతికాను, అంటే ఆయన గురించి వెతికాను. నిజంగా అంత శక్తి, అంత పవరు, నిజంగా ఆ గత జన్మలో నాగదేవత అయితే రమ్మనమను పిల్లలు లేని వాళ్ళందరికీ ఆ నాగదేవతల ప్రతిష్టలు ఎందుకు? ఈమెకి చేస్తే అయిపోతుందిగా, అందరికీ సంతానం వచ్చేస్తుందిగా. ఎందుకు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్స్ అన్ని, ఎందుకు నాగదేవత ప్రతిష్టలన్నీ? ఈమెకి చేసేస్తే అయిపోతుందిగా. రమ్మనమను అందరినీ, టప 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 మొత్తం అందరికీ సంతానం ఇవ్వమను. జరిగేదే జరుగుతుంది, ఇంకోటి జరగదు. ఇప్పుడు ఆమె సంకల్పం ఏంటంటే, ఆమె నాగదేవతకి టెంపుల్ అంటే దేవాలయం కట్టలేదు, కట్టడానికి అవకాశం లేదు. ఆ అవకాశం రావాలి అంటే 2 సంవత్సరాల తర్వాత నార్మల్గా ఏదన్నా అద్భుతం జరిగి చేస్తే తప్ప. కానీ ఆమె అనుకున్న విధంగా ఆమె అక్కడ చేయలేదు. అంటే ఆమెకి వ్యతిరేకత పెరుగుతుంది. ఆమె విషయం ఇప్పుడు ఒక్క మాట చెప్తున్నా, ఎర్రవరం లక్ష్మీ నరసింహస్వామి పేరు చెప్పి ఎంతమంది సంపాదించారు? ఆ పిల్లవాడు ఏమైపోయాడు? మళ్ళీ అడ్రస్ కూడా లేదు. అక్కడెక్కడో ఇంట్లో పెట్టి అదని ఇదని, ఆ టైం అని ఈ టైం అని, ఏమిటమ్మా ఇదంతా? నేను ఆ రోజు అదే అడిగాను. నిజంగా నా నాన్న అనుగ్రహం దక్కి ఆ బిడ్డకి అంత శక్తే ఉంటే రమ్మనమను, అన్యాయం అయిపోతున్న వాళ్ళని కాపాడమను. గాంధీ ఉస్మానియా హాస్పిటల్లో ఉన్నటువంటి అనేకమైన రోగిష్ట వాళ్ళందరినీ ఇలా అనమను, అయిపోతుంది. అందరూ బాగుంటారు, చక్కగా ఉంటారు. చాలామంది ఆడపిల్లలు నలిగిపోతున్నారు, కాపాడమను. ఏమిటమ్మా ఇదంతా? పాతాళ లోకంలో లోపల ఇంకొకటి ఉంది, నా పిండాకుడు ఉంది. ఏముంది? జువాలజీనో ఆర్కియాలజీనో ఉంటారు కదా, వాళ్ళు వచ్చి చూస్తారు కదా. వాళ్ళకి తెలీదా? వాళ్ళు చదువుకున్నదంతా ఉత్త వేస్టా? కాదు కదా. వాళ్ళు చెప్తారు ఎక్కడ వాటర్ ఉంది, ఎక్కడ స్టోన్ ఉంది, ఎక్కడ ఏముంది అనేది. అసలు సాధ్యమైంది అంటారా గురుగారు? ఏమిటమ్మా సాధ్యమయ్యేది? నాగలోకం, నాగకన్యలు, నాగరాజులు అవి ఏమంటున్నారంటే మణి కోసం చంపేశారు, ఒక ముఖ్యమైన ఒక దానికోసం మమ్మల్ని హతమార్చారు గత జన్మలో అని చెప్పి. ఏమిటా ముఖ్యమైనది? అవి చెప్పట్లేదు. ముఖ్యమైన ఎలా చెప్తుంది? స్టోరీ ఇంకా రాలేదేమో. ఆలోచించాలమ్మా, మనం ఆలోచించాలి. సహజంగా ఏంటంటే సంగమిస్తున్నటువంటి సర్పాలని కానీ, సేద తీరుతున్న సర్పాలని కానీ, పాలు లేదా ఉదకం వాటిని స్వీకరిస్తున్న సర్పాలని కానీ వాటిని హతమార్చినట్టయితే ఆ వంశానికి సంతానం ఉండదు. ఇది వాస్తవం. ఇది శాస్త్రంలో ఉంది, నేను చెప్పడం కాదు. పూర్వీకులు పెద్దలే చెప్పారు, శాస్త్రం అది ఉంది. అంతే తప్ప మణి కోసం చంపాం. ఏమని? శివమణి అయితే నాగమణి. శివమణి అయితే నాగార్జున, సూపర్గా ఉంటుంది సినిమా, చూసిరండి. నాగమణి అంటే ఈమె నాగదేవత సినిమా వచ్చింది, అద్భుతం, దాన్ని కూడా తిరుగులేదు. ఇవి కొంచెం మనం జాగ్రత్తగా ఆలోచించాలి. శివాలయం మొన్న కూడా ఈ మధ్య కూడా ఎవరో భూమిలో అది ఉంది ఇది ఉంది అని తవ్వుతున్న కొద్దికి ఏమీ రావట్లా, తిట్టిపోసారు డిపార్ట్మెంట్ వాళ్ళంతా. 1 దేవుడు 2 దయ్యం అంతే. అంటే వాళ్ళిద్దరికి ముందు నుంచి పరిచయం లేదంట, వీళ్ళిద్దరు వెతుక్కంగా వీళ్ళిద్దరికి పరిచయం ఏర్పడిందంట. అప్పటి వరకు కూడా తెలియదు, అతనికి తెలిసినా కూడా తెలియనట్టు ఈమె ముందు యాక్ట్ చేశాడంట. ఆయన నాగరాజ్ అంటే నాగవంశానికి చెందినవాడు. ఈ ఎలా ఉంది చెప్పు? ఇది తీస్తే కనీసం 1000 ఎపిసోడ్లు అవుతుంది సీరియల్, 1000 ఎపిసోడ్లు అవుతుంది. ఎందుకంటే ఆ వెతికే ప్రాసలోనే ఒక 100 వేసేసుకోవచ్చు. ఇవన్నీ ఎట్లా ఉంటాయంటేనమ్మా, నేను చాలా క్లియర్గా చెప్తున్నా. భగవంతుడు ఉన్నాడు, ఒక మనిషిని ఆవహించి మనిషి ద్వారా మంచి చేస్తాడు. ఇది వాస్తవం. నేను గత కొన్ని ఏళ్ళుగా చూస్తున్నా. పెద్ద సుబ్రహ్మణ్య స్వామిని చూశా నేను, వెంకటేశ్వర స్వామిని చూశా నేను, అలాగే భార్గవరాముని చూశా, నారసింహుని చూశా. కానీ ఇలా ఏనాడు చూడలేదమ్మా, ఏనాడు చూడలా. నేను ఒక్క మాట చెప్తున్నా, నిజంగా అంతటి శక్తి ఉండి ఆ జన్మలో నాగదేవత అయితే ఈ జన్మలో ఎక్కడో మారుమూల ఏదో ఊరి చివర అక్కడెందుకు అడ్డుకుంటున్నారంట? ఎవరు వాళ్ళు? మంచి పనులు తాళతో కట్టేశారా? ఏమన్నా తాళతో కట్టేశారా? శక్తులు అంట. ఏ శక్తులు? ఇవన్నీ కూడా వినడానికి ఏదో కాస్త. ఇప్పుడు అంతెందుకు, ఈ కామెంట్ బాక్స్లో చూడు, వాటి గురించి ఏ రకంగా మీకు కామెంట్స్ పెడతారు. నేను ఒకటే అడుగుతున్నా, నిజంగా నీకు అంత శక్తి ఉంటే రా,
అన్యాయం అయిపోతున్న వాళ్ళని ఒక దెబ్బకు చేసి చూపించు. నువ్వు ఇలా అంటే అక్కడ ఆపరేషన్ కూడా అవసరం లేకుండా అయిపోవాలి. నువ్వు నిజంగా గత జన్మలో నాగదేవత అయితే. అండ్ ఇంకొకటి కూడా చెప్తుంది గురుగారు, తను ఏం చెప్తుందంటే అప్పుడప్పుడు తను పాము రూపంలోకి మారిపోతున్నానని కూడా చెప్తుంది. పాము రూపంలో అంటే సాహసుడు సాగర కన్య ఎన్నిసార్లు చూసిందో సినిమా. తెల్లవారుజామున 3 గంటలకు ఆ టైంలో ఆమె పాము రూపంలో మారిపోయి వెళ్ళిపోతుందంట. ఎక్కడికి వెళ్తుందో తెలియదు మళ్ళీ. అంటే పాతాళ లోకానికి కావచ్చు, ఇక్కడ పాతాళ లోకమా? ఓయమ్మో. అంటే భూమి లోపల మెట్రోనా లేకపోతే బస్సా లేకపోతే ఏమన్నా వెహికలా? అంటే నాగలోకం అని అనుకోండి ఒక రకంగా. నాగలోకమే. అబ్బో శభాష్, చాలా బాగుందిగా, చాలా అద్భుతంగా ఉంది అసలు నువ్వు చెప్తుంటే. గురుగారు తను చెప్తున్నవి మీకు నేను చెప్తాను. నన్ను ఒక మాట చెప్పనా, ఏది అడిగినా నన్ను ఆపుతున్నారు అంటోంది. ఏది చేయమని చెప్పినా శక్తులు అడ్డుకుంటున్నాయి అని చెప్తోంది. నా ముందే ఉన్నాడు, యాక్ట్ చేశాడు అని చెప్తోంది. ఏంటమ్మా ఇదంతా పిచ్చితనం కాకపోతే? ఆ పసిపిల్లని పూర్తిగా పాడు చేసి, పూర్తిగా నాశనం చేసి భ్రష్టు పట్టించేదాకా ఊరుకోరు. నేను చెప్తున్నా, ఎర్రవరంలో ఆ పసివాడి పరిస్థితి ఏంటి? చదువు మధ్యలో ఆపిచ్చేసారు, అయిపోయింది. వాడు పైకి రాగలడా? నువ్వు అది అని చెప్పాడు. వాడు నిజంగా అంత గొప్పవాడైతే వాడి బ్రతికెందుకమ్మా అలా ఉంటుంది? వాడి బ్రతికెందుకు అలా ఉంటుంది? నేను నేరుగా అడుగుతున్నా. నిజంగా నారసింహుడు వచ్చి ఇలా చేశాడు, ఇలా చెప్పాడు అని అంటే అక్కడ కూర్చొని అమ్మ ప్రతిష్ట వేరు, స్వయంభూ వేరు. నువ్వు ఉరితో శుభ్రంగా చెక్కేసి ఇక్కడ వెలిశాడు అని తెల్లారేపాటికి చెప్పేస్తే అది కుదరదు. ఇప్పుడు నీకు అర్థమైంది అనుకుంటాను నేనేం చెప్పాను. కాబట్టి అమ్మా ఈ విషయంలో నేను చెప్పేది ఒక్కటే, దయచేసి భగవంతుణ్ణి వ్యాపారం చెయ్యకండి. అది భగవత్ శక్తి అమ్మా, దాన్ని మనం ఎవరమ్మా వ్యాపారం చేయడానికి? మనం ఎవరు? ఇప్పుడు నా నాన్న సంకల్పంలో, నా నాన్న అనుష్ఠానంలో నిత్యం నాన్న 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 అంటూ చచ్చిపోతాను కాబట్టి నా నాన్న అనుగ్రహంతో నాకు ఏదైనా తెలిస్తే చెప్పి సేవ చేసుకుంటున్నా అంతే. మీ ఛానల్స్ ద్వారా, మీ మాధ్యమాల ద్వారా ఎంతమందికి నేను సేవ చేయగలుగుతున్నానో నాకే తెలియదు. మీరు నా దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ ఓయమ్మో వీడియో బైట్స్ అంట, సెల్ఫీలు అంట, దాదాపు 200 వచ్చినాయి నాకు. నా గురించి ఎవడు అడిగాడు గొప్పగా చెప్పమని? నేను చెప్పమల్లా, కానీ పంపించారు. అవన్నీ పంపిస్తారు. చూడండి, భగవంతుడు అంటే ఏంటో తెలుస్తుంది.